హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పాపి నా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. మీ లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేనైతే ఈ ముగ్గు వేస్తే సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది వివరించేస్తాను, కాబట్టి చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే ఆనంది మొత్తానికి ఆ చిప్స్ విషయంలో టెన్షన్ పడుతుంది. ఆ ఆఫీసర్స్ వచ్చి వీళ్ళు చిప్స్ అప్రూవ్ చేశారు కాబట్టి ఆ పిల్లలకి కొన్ని ఆర్డర్ కావాలని చెప్పేసి అడుగుతారు. సో అడిగేసరికి ఇంకా ఆనంది అయితే మాత్రం ఇంకా ఆదిత్య హెల్ప్తో ఆ చిప్స్ ఎలా అయినా సరే వారికి ఆర్డర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఈలోపు ఎలాగో జీవన ఆ చిప్స్ పాడు చేసేస్తుంది. వాటిపైన గమ్ లాంటిది వేసేసి ఆ చిప్ వర్క్ అవ్వకుండా చేస్తుంది. వీళ్ళ మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని వచ్చిన ఆ టీము వీళ్ళు ఇలా చేశారని నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పేసి వీళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేయాలని ప్రయత్నిస్తారు. ఇంకా ఈలోపు తెలివిగా ఆనంది ఒక్క నిమిషం ఈ చిప్ మేము రీలొకేట్ కూడా చేయొచ్చు, ఇలా వర్క్ అవ్వకపోతే అసలు మెయిన్ చిప్ మేము ఇన్సర్ట్ చేసి ఒకసారి ట్రై చేస్తాం, మేబీ ఇది ఏమైనా డివైస్ ఇష్యూ కావచ్చు అని చెప్పేసి ఆనంది తెలివిగా వ్యవహరిస్తుంది. సో వాళ్ళ నైపుణ్యం చూసిన టీం వాళ్ళకి అపాలజీ చెప్పి సారీ మేడం, మేమే తొందరపడ్డాం, కాకపోతే ఇలా అయ్యేసరికి ఒకేసారి అప్సెట్ అయ్యాం, ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తు కదా అని చెప్పేసి అంటే, లేదు సార్ ఇవన్నీ చెక్ చేసి అప్రూవ్ చేసినాకనే మేము ఇక్కడికి తీసుకొచ్చాం, ఏదో అయింది బ్యాక్ ఎండ్లో అని మాకు అర్థమవుతుంది, దాని వెనకతలో ఉన్న కారణస్తులు ఎవరైనా మేము కనిపెడతాం, కానీ మొత్తానికి ఇదైతే చాలా ప్రాపర్గా వర్క్ చేస్తుంది చూసారా అని చెప్పేసి మొత్తానికి ఆనంది అయితే తన ప్రాజెక్ట్ని సక్సెస్ చేస్తుంది. ఇంకా ఇది విషయం హ్యాపీగా చెప్పడానికి ఆనంది ఆదిత్య అయితే సునంద దగ్గరికి వస్తారు. ఈలోపు జీవన చాలా సంతోషిస్తుంది, మొత్తానికి వీళ్ళ చిప్ వర్క్ అవ్వకుండా చేశాను. ఆనంది మొహం అయితే మాడిపోయి ఉంది. సో కాబట్టి ఇంకా వీళ్ళు ఏమీ సాధించలేరు, లేదంటే మాకు పోటీగా ఏదో సాధించేసి అతి గారి దృష్టిలో వీళ్ళు మంచి అయిపోవడానికి ప్రయత్నిస్తే నేను ఎలా ఊరుకుంటాను అని చెప్పేసి జీవన ఏవేవో కలలు కంటూ ఉంటుంది. ఇంకా ఈలోపు శశికాంత్ అడుగుతాడు, ఏమైందమ్మా ఆనంది, ఎందుకు అలా ఉన్నావు అని. ఏం లేదు మామయ్య, ఇలాగా చిప్స్ పట్టుకెళ్ళాం కదా, వెళ్ళేసరికి అవి అక్కడ వర్క్ చేయలేదు అనేసరికి ఈలోపు సునంద, అవి ముందే చెక్ చేసుకోవాలి కదా, తీరా అక్కడికి వెళ్ళి పరువు పోగొట్టుకోవడం ఎందుకు అనేసరికి, ఒక్క నిమిషం అమ్మ, తర్వాత జరిగిన విషయం కూడా చెప్పానంది అని చెప్పేసి ఆదిత్య అంటాడు. ఆ తర్వాత నా తెలివితేటలతో ఆ చిప్ని నేను రిమూవ్ చేసి ఇంకొక రకంగా రీలొకేట్ చేస్తే అయింది మావయ్య, కానీ ఇది ఎవరు కావాలనే చిప్స్ కంగారు చేశారని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి ఆనంది అనేసరికి ఇంకా జీవన షాక్ అయిపోతుంది. ఏంటి చిప్ వర్క్ అయిందా అంటే, ఏంటమ్మా వర్క్ కాకూడదు కాంది అయిందన్నట్టుగా షాక్ అయ్యి అడుగుతున్నావు అని శశికాంత్ అంటే, అయ్యో అదేం లేదు మావయ్య, అంటే ఇప్పటివరకు అవ్వలేదని చెప్పింది కదా, సడన్గా అయ్యింది అనేసరికి నేను ఊరికే ఏదో కన్ఫ్యూజ్ అయ్యి అలా అన్నాను అని చెప్పేసి మాట మార్చేస్తుంది జీవన. కానీ జీవనయే ఖచ్చితంగా ఏదో చేసిందన్న విషయం ఆనందికి తెలుసు. ఇంకా ఈలోపు ఆదిత్య, సో మాకు ఫస్ట్ అమౌంట్ ఈ ఆర్డర్ పైన చెక్ మీద ఇచ్చారు మామ్, సో కాబట్టి నాన్నగారికి బట్టలు తీసుకొచ్చాం, నీకు వాచెస్ అంటే ఫేవరెట్ కదా అనేసరికి సునంద పొంగిపోతుంది. ఇంకా ఆ వాచ్ అయితే ఆదిత్య ప్రజెంట్ చేస్తాడు, కానీ ఫస్ట్ అది ఆనంది చేతుల మీదుగా ఇప్పిద్దాం అనుకుంటాడు, కానీ ఆనంది ఇస్తే సునంద తీసుకోదు. నువ్వే కొన్నావు కదరా, నువ్వే ఇవ్వచ్చు కదా అంటే, ఎవరిస్తే ఏముంది మామ అంటే, లేదురా నువ్వే కొన్నావు కదా నువ్వే ఇవ్వు, ఆనంది కొంటే అప్పుడు ఆనంది ఇస్తుందిలే అని తెలివిగా సమాధానం చెప్పి ఆదిత్య చేతుల మీదుగా తీసుకుంటుంది సునంద. ఇంకా మొత్తానికి ఇది ఇలా అవుతూ ఉంటుంది. ఇంకా జీవన అయితే అసలు చిప్ ఎలా వర్కౌట్ అయింది, నేను చాలా కంగారు చేశానే, అయినా ఇంత కరప్ట్ చేస్తున్నా కూడా ఆ చిప్ వర్క్ అవడం ఏంటి, ఈ ఆనంది తక్కువది కాదు, నేను ఒక ఎత్తేస్తే దానికి పై ఎత్తేస్తుంది, దీన్ని ఎలా ఆపాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి జీవన తెగ మదన పడిపోతుంది. ఇంక ఈలోపు జీవనని దూరం నుంచి నోటీస్ చేసిన ఆనంది వచ్చి, ఏంటి జీవన ఆలోచిస్తున్నావు అంటే, నేనేం ఆలోచిస్తా ఆనంది, ఆఫీస్ కోసమే ఎండి అయ్యాను కదా, ఇంకా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నావే కదా అని అంటుంది. నటించుకు జీవన, నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పనా అంటే, ఏం ఆలోచిస్తున్నాను, అదే కదా ఆలోచిస్తున్నాను అంటే, చిప్స్ ఎలా వర్క్ అయ్యాయి అని చెప్పేసి సోచాయిస్తున్నావు అంటే, చిప్స్ గురించి నేను ఎందుకు ఆలోచిస్తా ఆనంది అంటే,
అబద్ధాలు ఆడకు జీవన. ఆ చిప్స్ వర్క్ అవ్వకుండా చేసింది నువ్వే అని నాకు తెలుసు. అసలు నిన్ను కొట్టి నేను అడగాలి, కానీ నిన్ను కొట్టి కొట్టి నా చేతులకు సిగ్గేస్తుంది అనేసరికి, ఆనంది అంటే నువ్వు గట్టిగా అరిచినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. నువ్వే కావాలని చేసినావు అనే విషయం నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఇలా నటిస్తున్నావు. అసలు ఏమైంది జీవన నీకు? నువ్వు నా గురించి అత్తయ్య గారితో మాట్లాడావు, ప్రాధేయపడ్డావంటే నీలో మార్పు వచ్చింది అనుకున్నాను. కానీ నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇదంతా చేస్తున్నావు. అయినా నీకేం కావాలి? ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా, నీకేం తక్కువ చేశానని? నా అమ్మ నాన్నని కూడా నీకే ఇచ్చేసాను అని చెప్పేసి ఆనంది అంటుంది. అనేసరికి, కనిపెట్టేశావా? నీ అమ్మ నాన్నని నాకు ఇచ్చావు. నువ్వు చాలా స్వార్థపరురాలివి. అందుకే నీ అమ్మ నాన్ననైతే నాకు ఇచ్చావు, కానీ వాళ్ళ ప్రేమ నువ్వే తీసుకుంటున్నావు. వాళ్ళ పేరుకి నన్ను కూతురు అనుకున్నా నిన్నే సొంత కూతురులా చూసుకుంటున్నారు, కన్న కూతురులాగా అనుకుంటున్నారు. ఇంక ఇక్కడ మాట అంటావా? ఏదో ఇంటి వాళ్ళని చైతన్యాన్ని నా గుప్పెట్లో పెట్టుకొని నేను ఎండి అయ్యా. కానీ ఇప్పుడు మీరు వచ్చాక అది కూడా పోయేలాగే కనిపిస్తుంది. మీరేదో పోయారు ఇల్లు దాటి అనుకుంటే మళ్ళీ శని దాపరిగించినట్టు ఇంట్లోకి వచ్చారు అని చెప్పేసి అనేసరికి ఆనంది జీవన మనసులో ఇంకా ఇంత కుట్ర ఉందని చెప్పి షాక్ అవుతుంది. కాదు జీవన, ఇప్పుడు నీకేమైంది? అత్తయ్య గారు ఎలాగో నా మీద కోపంగానే ఉన్నారు. నేను చేయని తప్పుని నా మీద వేసేసి నువ్వు హ్యాపీగానే ఉన్నావు. అయినా కూడా నిన్నేం అనకూడదని నేనేం మాట్లాడలేదు. ఇప్పుడు అత్తయ్య గారు నిన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అందరి దృష్టిలో నువ్వు మంచిగానే ఉన్నావు. ఇంకా నీకు ఏం తక్కువైందని? ఎందుకు నీకు ఈ పగ? అందరం కలిసే ఉండొచ్చు కదా. నీకేం కావాలో చెప్పు అంటే, ఏయ్ నువ్విచ్చేదేంటే, నాకేం కావాలో నేనే తీసుకుంటాను. అందరినీ నా గుప్పిట్లో పెట్టుకొని నిన్ను ఇంట్లోంచి తోసేయకపోతే నా పేరు జీవనయ్య కాదు, మిమ్మల్ని మళ్ళీ మెడపట్టుకొని అత్తయ్య అంతటి అత్తయ్య బయటకు గెంతేసేలాగా చేస్తాను, చూస్తూ ఉండు అనేసి ఇంకా జీవన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు జీవన మనసులో ఇంత కుట్ర ఉంది. జీవనాలో ఎలాంటి మార్పు రాలేదు, జీవన అసలు మారలేదు అని తెలుసుకున్న ఆనంది చాలా బాధపడుతుంది. ఈలోపు ఆదిత్య వస్తాడు. వచ్చి, ఏమైంది ఆనంది, ఎందుకు అలా ఉన్నావంటే, ఏం లేదు ఆదిత్య బాబు అంటే, నువ్వు నాకు అబద్ధం చెప్పక ఆనంది, నేను నీ భర్తని. నువ్వు బాగున్నా బాగోలేకపోయినా నాకు తెలిసిపోతుంది, ఏమైందో చెప్పు అనేసరికి, అది కాదండి జీవన ఇదంతా చేసింది అనేసరికి నాకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు మనం ఏం అనలేం, ఎందుకంటే చైతన్య బాధపడతాడు అని చెప్పేసి అంటాడు. ఇంకొకసారి ఇలాంటి తప్పు జరిగితే అప్పుడు ఏం చేయాలో అది చేస్తాను. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించి మైండ్ కరప్ట్ చేసుకోకానంది. మొత్తానికి ఈరోజు మన అచీవ్మెంట్ని ఎంజాయ్ చేయి, హ్యాపీగా దాన్ని ఆస్వాదించు, ఇంకా నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి ఆదిత్య అక్కడి నుంచి ఏదో పని మీద బయటకు వెళ్తాడు. ఇంకా ఈలోపు సునంద కోపంగా బయటకు వచ్చి, ఏ జీవన జీవన అని చెప్పి పిలుస్తుంది. వెళ్ళిన ఆదిత్య ఆగిపోతాడు. మామ్ ఎందుకు జీవన ఇంత కోపంగా పిలుస్తుంది అని చెప్పేసి పిలిచేసరికి జీవన అయితే, ఏమైంది అత్తయ్య అని చెప్పేసి ఏమీ తెలియని నంగలచ్లాగా వస్తుంది. వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి మెయిల్స్ వచ్చాయి, వాటికి నువ్వు రివర్ట్ చేయలేదా? అయినా మెటీరియల్ ఎందుకు స్టాప్ అయింది? వాళ్ళని ఎందుకు నువ్వు ఇంత నెగ్లిజెన్సీగా అవాయిడ్ చేస్తున్నావు? సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఉన్న గుడ్ విల్ ఏంటో తెలుసా? ఇన్ టైంలో వర్క్ అనుకున్నట్టుగా ప్రామిస్ చేసినట్టుగా వాళ్ళకి మెటీరియల్ ఇవ్వటం. కాబట్టి వాళ్ళంతా కోపంగా మెయిల్ చేశారు. ఏం చేస్తున్నావు జీవన, ఏంటి నీ నెగ్లిజెన్సీ అని చెప్పేసి సునంద చాలా గట్టిగా అడుగుతుంది జీవనని. ఇంక వెంటనే జీవన, అది కాదత్తయ్య, మెటీరియల్ సప్లై చేయడం లేట్ అయింది, వాడేమో ప్రాణం తినేస్తున్నాడు, అందుకే ఇంకా సమాధానం చెప్పలేక నేను మెయిల్స్ని పట్టించుకోలేదు అనేసరికి ఇంకా శశికాంత్, అదేంటమ్మా జీవన అలా ఎలా చేస్తావు? ఒక్కసారి రెప్యుటేషన్ పాడైంది అంటే ఇంకా మనం ఎన్ని ఆర్డర్స్ తెచ్చుకోవాలనుకున్నా, ఎన్ని ప్రాజెక్ట్ టేకప్ చేయాలనుకున్నా చాలా టైం పడుతుంది. మనం ఆ ట్రస్ట్ అనేది బిల్డర్స్కి ఇచ్చాం కాబట్టి వాళ్ళు మనకి ఇంత మెటీరియల్ ఆర్డర్స్ అనేది మనకి ఇస్తున్నారు. అలాంటిది నువ్వు ఇంత నెగ్లిజెన్సీగా ఎలా ఉంటావు అని చెప్పేసి శశికాంత్ అంటాడు. చైతన్య కూడా, అదేంటి జీవన, అడిగితే అదంతా నువ్వు చూసుకుంటున్నానని చెప్పావు, కానీ ఇలా వాళ్ళు మెయిల్ పెట్టే వరకు చేస్తావు ఏంటంటే, అరే అదేదో జస్ట్ మెయిల్ పెడితే అయిపోలేదురా, ఇప్పుడు వాళ్ళు వెళ్ళి మన మీద కేసు ఫైల్ చేస్తారు, మనం కోర్టులో వెళ్ళి ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే జీవన చేసింది చాలా అవుట్ ఆఫ్ డిలే అయింది, మనం ఇచ్చిన టైం లైన్ కన్నా డెడ్ లైన్ దాటేసింది. అంతేకాకుండా వాళ్ళు ఆల్రెడీ ప్రామిస్ చేసి వెండర్స్ దగ్గర వాళ్ళు ఆల్రెడీ అమౌంట్ అనేది టేకప్ చేసుకొని చెక్స్ ద్వారా మనకు ఆల్రెడీ ఇచ్చేశారు, తీసుకొని కూడా మనం మోసం చేశాము అనే చీటింగ్ కింద వాళ్ళు ఇప్పుడు కోర్టులో కేసు ఫైల్ చేస్తారు. ఫస్ట్ టైం నేను కోర్టు ఎక్కాలి, అది కూడా నా కంపెనీ పరంగా. ఇది జీవన వల్ల ఇలా అవుతుందని నేను అనుకోలేదు. అది మర్యాదగా నువ్వు నాకు అది కరెక్ట్ చేయకపోతే మాత్రం ఒప్పుకోను. వాళ్ళు జస్ట్ డెడ్ లైన్ 1-2 అవర్స్ ఇచ్చారు, ఈలోపు మెటీరియల్ ఎలా వస్తుంది? జస్ట్ సప్లై కూడా అవ్వలేదు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి సునంద అయితే ఇంకా జీవన పైన పిచ్చ కోపం పెట్టుకుంటుంది.
ఇంకా ఆదిత్య ఆనంది మొహం చూస్తాడు. చూసావా, నిన్నే దెబ్బ కొట్టాలని చూసింది, కానీ జీవనాయ ఇప్పుడు మామ్ విషయంలో ట్రబుల్ ఫేస్ చేస్తుంది. ఒకరికి అన్యాయం చేయాలని చూస్తే అది తిరిగి మనకే జరుగుతుందనే విషయం గుణపాఠం ఎప్పుడు ఈ జీవన తెలుసుకుంటుందో అని చెప్పేసి ఆదిత్య అనుకుంటాడు. ఇంకా ఈలోపు జీవన అయితే, నేను చూసుకుంటానని చెప్పాను కదా అత్తయ్య, మీరంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆ వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్తో నేనే మాట్లాడతాను అని చెప్పేసి చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటండి ఈ జీవన తిని మిస్టేక్ చేసి నా మీద యజమాయిషి చేస్తుందేంటి అనేసరికి ఇంకా శశికాంత్ సునందని కోపంగా చూస్తారు. మీరెందుకు నన్ను కోపంగా చూస్తున్నారు, నేనేం చేశానంటే మొత్తం నువ్వే చేసావు సునంద, తప్పు నీదే. సమర్థత లేని వాళ్ళకి చాలా బరువైన భారం మీద పెడితే వాళ్ళకి అది ఎలా చేయాలో చేత కాదు. అలాంటిది జీవనాన్ని తీసుకువెళ్ళి ఆ ఎండి పోస్ట్లో కూర్చోబెట్టావు. తను అది చేయలేదన్న విషయం నేను ఎప్పుడో చెప్పాను, కానీ నువ్వు విన్నావా అని చెప్పేసి శశికాంత్ సునందతో అనేసరికి సునంద కామ్ అయిపోతుంది. ఇంకా ఈలోపు అయితే ఆదిత్య బయటకు వెళ్ళిపోతాడు. ఆదిత్య ఒక్క మాట కూడా ఎందుకు అనలేదో వీళ్ళకి అర్థం కాదు. ఇంకా ఆనంది అయితే మాత్రం జీవన లోపలికి వెళ్ళిపోయేసరికి ఇంకా చైతన్య బాధపడుతూ ఉంటే, చైతన్య నేను మాట్లాడతాను జీవనతో, దయచేసి మీ ఇద్దరు గొడవ పడకండి, బిజినెస్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అని ఆదిత్య చైతన్యకి చెప్పి ఆనంది జీవన దగ్గరికి వెళ్తుంది. జీవన దగ్గరికి వెళ్ళేసరికి ఏంటి జీవన ఇదంతా అంటే, నీకెందుకే అంటే, నాకెందుకు అంటావేంటి, నీకు బుర్ర పాన పనిచేస్తుందా, నా మీదంటే పగుంది, నా బిజినెస్ ఎలాగూ ఖరాబ్ చేయాలని చూసావు, అలాంటిది పోనీ నువ్వు ఇష్టపడి కోరుకున్న సీటే కదా ఎండి చైరు, మరి అలాంటప్పుడు ఫస్ట్ బాధ్యతని నువ్వెంత మంచిగా నిర్వర్తించాలి అనేసరికి నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదే అని చెప్పేసి ఆనందితో అంటుంది జీవన. ఏంటి జీవన అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావు, అసలు నీకు కనీసం బాధ లేదా, అత్తయ్య గారు అక్కడ అంత బాధపడుతున్నారు అంటే పక్క నవ్వుతుంది జీవన. నేను ఇంతలా తిడుతుంటే నవ్వుతున్నావేంటి అంటే, ఏంటి పిచ్చిదానా, నీకు ఇంకా అర్థం కాలేదా, కావాలనే నేను ఆ వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని అవాయిడ్ చేశాను, ఇప్పుడు వాళ్ళు వెళ్ళి కోర్టులో కేసేస్తారు, పాపం పిచ్చత్తయ్య కోర్టు మెట్లు ఎక్కుతుంది, ఇంకా ఈలోపు నేను నరకం చూపిస్తాను, వీళ్ళ కంపెనీ రోడ్డుని పడేలా చేస్తాను అంటే, ఏం మాట్లాడుతున్నావు జీవన, వీళ్ళ కంపెనీ వాళ్ళ కంపెనీ ఏంటి, నీ చేతిలో పెట్టాక అది నీ రెస్పాన్సిబిలిటీ, అయినా రోడ్డును పడేయడం ఏంటి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు అని ఆనంది అనేసరికి, ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది, నేను అనుకున్నట్టుగా ఇందుమతి పెద్దమ్మ పగ చల్లారేలాగా వీళ్ళని రోడ్డును పడేయాలి, నా కాళ్ళు పట్టుకొని నన్ను ప్రాధేయపడాలి, ఎందుకంటే ఎండీని నేనే కాబట్టి నేనే దాన్ని మళ్ళీ ఏదైనా చేయాలి, నా సైన్ లేకుండా ఏమవ్వదు, అప్పుడు ఈ ఆస్తి అంతా నా పేరు మీద రాయమని డిమాండ్ చేస్తాను. సో ఏమి చేసేది లేక కోట్ల ఆస్తి కంపెనీని వదులుకోలేక సునంద అత్తయ్య నా కాళ్ళు పట్టుకొని మరి ఈ ఆస్తి నా పేరు మీద రాసిస్తుంది, ఇదే జరగబోతుంది, నేను ఇదే చేయాలనుకున్నాను, అందుకే వాళ్ళని కావాలని నెగ్లెక్ట్ చేశాను, ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కుతూ పిచ్చి దానిలా తిరుగుతుంది సునంద అత్తయ్య, పాపం శశికాంత్ మావయ్య, అసలే నేను ఎండి కావడం ఎలాగో ఇష్టం లేదు, ఆయన గురించి ఇంకా మాట్లాడుకోవడం కూడా వేస్ట్, ఇంకా మీ పరిస్థితి ఏంటో మీకే వదిలేసా అనేసరికి, ఎంతకు తెగించావు జీవన, నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు, అయినా నువ్వు చేసే ప్రతి పనికి రోజుకి హద్దు ఆపు లేకుండా పోతుంది, అత్తయ్య నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఇలా వమ్ము చేస్తావా, వాళ్ళ మీద పగ సాధించుకోవడానికి ఏముంది, నేనంటే నచ్చలేదు, నా చిప్స్ని ఎలాగో ఖరాబ్ చేసావు, అలాంటిది నిన్ను నమ్మి నీకు ఇచ్చిన వాళ్ళని వాళ్ళు ఎలా మోసం చేయాలనుకుంటున్నావు, కనీసం నీకు మనస్సాక్షి అనేది ఉందా అంటే, అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది, అలానే చేస్తాను, అణువున నిలువున వీళ్ళని ముంచేస్తాను, అది నువ్వు చూస్తూ ఉండు, మీరందరూ రోడ్డును పడే రోజు వస్తుంది, చైతన్య ఎలాగూ నా గుప్పెట్లోనే ఉన్నాడు కాబట్టి నేను చెప్పిందల్లా చేస్తాడు అనేసరికి ఇంకా వెంటనే ఆనంది, నోరు మీ జీవన, మర్యాదగా నువ్వు ఆ తప్పుని వెనక్కి తీసుకో, వాళ్ళు అత్తయ్య కోర్టు మెట్లకు వెళ్లకుండా ఉండేలాగా నువ్వు ఏదో ఒకటి చెయ్యి, లేదంటే నేను అస్సలు ఒప్పుకోనంటే ఏం చేస్తావే, ఏం చేయగలవు నువ్వు, ఆ రోజు మీడియా కూడా నీ తప్పే లేదు, కానీ నువ్వే రప్పించావు, ఇంటి పరువు తీయించావని నలుగురు ముందు నిన్ను మెడ పట్టుకొని బయటకు గెంటేసేలా చేశాను, ఏం చేయగలిగావు, అప్పుడే ఏం చేయలేదు, ఇప్పుడేం చేస్తావు అనేసరికి ఇంకా ఆనంది కామైపోతుంది. ఇంకా ఈలోపు అనుకోని రీతిగా సునంద వచ్చి జీవన చెంప పగలగొడుతుంది. అసలు సునంద ఎప్పుడొచ్చిందో వీళ్ళిద్దరూ చూసుకోరు. ఏమైంది అత్తయ్య, నన్ను ఎందుకు కొట్టారంటే, నోర్మి, నువ్వు మాట్లాడిన ప్రతిదీ నేను విన్నాను, ఇంతకు తెగించావా, కావాలనే పగతో కంపెనీని అట్టడుగున ముంచేసి నా రెప్యుటేషన్ తీసేసి కంపెనీని లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నావా, ఏమన్నావు, నన్ను
అడుక్కునే పరిస్థితికి తీసుకొస్తావా? నీ కాళ్ళు పట్టుకొని ఆస్తి నీ పేరుని రాయాలా? ఇలా రావే అని పట్టుకొని ఇంక జుట్టు పట్టుకొని కిందకి ఈడ్చుకొచ్చేస్తుంది మెట్ల మీద నుంచి. అత్తయ్య వదలండి అత్తయ్య అంటే ఆనంది కూడా అత్తయ్య వదలండి అత్తయ్య, అత్తయ్య వదలండి. నువ్వు ఊరుకోమ్మ ఆనంది, నీకేం తెలీదు, ఇది చేసింది మామూలు కుట్రలు కాదు అనుకునేసరికి ఇంకా ఈలోపు సునందకి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసరికి ఇంకా జీవనాన్ని అక్కడ విడిచిపెట్టి ఫోన్ మాట్లాడుతుంది. ఇంకా వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళే ఫోన్ చేస్తారు. సునంద గారు మమ్మల్ని క్షమించాలి, ఇష్యూ అంతా సార్ట్అవుట్ అయింది, మీరు ఇచ్చిన బిల్కి మాకు మెటీరియల్ వచ్చేస్తుంది, అది ఇప్పుడే మేము ట్రాక్ చేస్తాము అంటే అదేంటండి ఇప్పుడే మెటీరియల్ సప్లైకి మీకు మెయిల్స్ రాలేదు, రిప్లై రాలేదని అన్నారు కదా, అండ్ నాకు రేపు కోర్టుకి కూడా అడ్మిట్ చేయాలి అని చెప్పేసి వచ్చింది అనేసి అంటే లేదండి ఇప్పుడే మీ పెద్ద అబ్బాయి ఆదిత్య మాకు ఆ వర్క్ అంతా సప్లై చేశాడు కాబట్టి ఇప్పుడు మేము బిల్డర్స్ వాళ్ళతో టచ్లోనే ఉన్నాం, వాళ్ళు మాకు ఆ మెటీరియల్ అంతా మాకు సప్లై చేసేస్తామన్నారు కాబట్టి కొంచెం మీ విషయంలో మేము తొందరపడినందుకు మీరు మమ్మల్ని క్షమించాలి. అయినా సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే ట్రస్ట్, అనుకున్న టైంకి మీ ప్రామిస్ లైన్ దాటదు, కానీ ఫస్ట్ టైం ఇట్లా అయ్యేసరికి నేను కూడా అర్థం చేసుకోగలను, మీ చెయ్యి మారింది, మీ పెద్ద అబ్బాయి మళ్ళీ దీన్ని రివర్ట్ చేశాడు, దాని ఇష్యూని రిజాల్వ్ చేశాడు, మీ చిన్న కోడల్ని ఎండిన్ చేసినట్టున్నారు, ఆ రోజు కూడా తను డీల్ ఓకే చేయడానికి ఒకటే కారణం మీ కోడలు అని మీ మొహం చూసి, లేదంటే ఆ రోజు తను ప్రవర్తించిన తీరుకి నేను అసలు మీకు ఇంత పెద్ద ఆర్డరు అసలు ఈ ప్రాజెక్ట్ ఇవ్వకపోయేవాడిని అని చెప్పేసి ఇంకా వెంటనే అతను ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా ఆదిత్య తనని ఈ ప్రాబ్లంలోంచి బయటకు తీసుకొచ్చాడు అని అర్థం చేసుకున్న సునంద చాలా ఫ్రీ అయిపోతుంది. ఇంకా వెంటనే జీవనాకి ఇంకొక చెంప వాగించి తను మాట్లాడిన ప్రతి చెత్తవాగుడు మొత్తం అందరికీ చెప్తుంది. ఆనంది తప్పేం లేదు, ఆనంది వెళ్ళి బాధ్యతపూర్వకంగా ఇలా ఎందుకు చేశావని అడిగితే కావాలనే చేశాను, ఈ కంపెనీని ఎలా అయినా నాశనం చేయాలి, ఈ సునంద ఏడ్చేలా చేయాలి, నేను పిచ్చిదాన్నంట, నేను కోర్టు మెట్లు ఎక్కి మొత్తానికి నా కంపెనీని నేను వదిలేసుకునే పరిస్థితికి తెస్తే ఈవిడ ఎండి కాబట్టి ఈవిడ కాళ్ళు పట్టుకొని ఏం కావాలి చెప్పమ్మా మమ్మల్ని ఈ ప్రాబ్లం నుంచి బయటకు తీసుకురా అనే పరిస్థితి తీసుకొస్తుందట. అప్పుడు ఈవిడ అడిగిన ఆస్తిని నేను ఈవిడ పేరు మీద రాసేయాలంట, మనల్ని రోడ్డును పడేలా చేస్తుందంట. ఆనంది అదేంటి అలా చేయకు నేను ఒప్పుకోను అని చెప్పేసి అంటే ఏం చేయగలివే నువ్వు, ఆ రోజు మీడియా విషయంలో కూడా అంతా నేనే చేసి నేను ఇంటి నుంచి బయటకు పంపించేసేలా చేశాను, ఏం చేసావు అనే నిజాన్ని కూడా నాకు తెలిసేలా ఇది మాట్లాడింది. ఇప్పుడు ఈ మాటలన్నీ విన్న నాకు దీన్ని ఏం చేయాలో మీరే చెప్పండి, మీరు చెప్పింది 100% నిజమండి అని శశికాంత్ ఇలా అంటుంది. మీరు అన్నట్టుగా అనవసరంగా ఆదిత్యని ఎండి ప్లేస్ నుంచి తప్పించి జీవనాకి అధికారం ఇచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశాను, అసలు ఆదిత్య కాదు ఇవ్వాల్సింది, ఆనందికి ఇంత బాధ్యతపూర్వకంగా ఉంది, నాకు ఇబ్బంది అయింది అనేసరికి తను వెళ్ళి జీవనాన్ని ప్రాధేయపడింది, కానీ ఇది మనసులో ఇన్ని కుట్రలు పెట్టుకొని ఆనంది పైన పగ పెంచుకున్నదే కాకుండా తిరిగి నన్ను కూడా రోడ్డుని ఇచ్చేయాలి, మనల్ని అందరినీ రోడ్డును పడేయాలని చూస్తుంది జీవన. దీని నిజస్వరూపం అర్థం కాని మనము పిచ్చి వల్ల దీన్ని పోషించి దీనికి ఇంత యజమాయిషి ఇచ్చాము. అంతేకాదు ఈరోజు కోడలు వాళ్ళ చిప్స్, ఆనంది వాళ్ళ చిప్స్ పాడు చేసింది కూడా తినే, ఆ చిప్ వర్క్ అవ్వకపోవడానికి రీజన్ కూడా తినే అనేసరికి ఇంకా ఆనంది అనుకోకుండా సునంద ఈ మాటలన్నీ విని జీవన నిజస్వరూపం తెలుసుకున్నందుకు సంతోషిస్తుంది. ఇంక వెంటనే సునంద వచ్చి ఆనందికి క్షమాపణ చెప్పి తనని కౌగిలించుకుంటుంది. నువ్వమ్మా నా కోడలు అంటే నా బాధ్యతల్ని నీ బాధ్యతలు అనుకున్నావు, నేను బాధపడుతుంటే నువ్వు చూడలేకపోయావు, కానీ ఈ జీవన నీకు నాకు పెట్టిన చిచ్చు వల్ల నేను నువ్వేంటో అర్థం చేసుకోలేకపోయాను, నన్ను దయచేసి క్షమించు అనేసరికి ఇంకా జీవన అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది. చైతన్య వచ్చి ఒక్కటి కొడతాడు, ఛీ నువ్వసలు ఇక్కడ ఉండటానికి కూడా అర్హురాలు కాదు, మనసులో ఇంత కుట్రను పెట్టుకొని మారిపోయాను అని చెప్పేసి నా ముందు నంగనచ్చి మాట్లాడావు, మా మమ్మీని బాధపడడానికి చూసావు, ఏదో పొరపాటు జరిగింది అనుకుంటే కావాలనే ఆ వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి మెయిల్ ఇవ్వకుండా ఐటమ్ ఆర్డర్ కాకుండా సప్లైని ఆపేసి ఎంత నటించావే నువ్వు అనేసరికి ఇంక వెంటనే ఆదిత్య అది కాదు మామ్, నేను ఏదో అంటే ఇంకేం చెప్పకురా, ఈ జీవన నిజస్వరూపం ఎలాగో నాకు అర్థమైంది, ఈరోజు నువ్వే లేకపోతే ఈ పరిస్థితి ఎలా ఉండేదో, ఈ సునంద కోర్టుకు వెళ్ళి మరి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే పరిస్థితి వచ్చేది, నీ అమ్మ అక్కడికి వెళ్ళకుండా చేసావు, ఇంతలా నిన్ను కోప్పడుతున్నా, ఇంతలా మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నా, ఈరోజు నేను ఇబ్బందిలో ప్రాబ్లంలో ఉన్నాను అంటే నాకు ఈరోజు మీరు హెల్ప్ చేశారు, అలాగే నా భర్త ప్రాణాలు కాపాడి ఆనంది నా పసుపు కుంకాలని తిరిగిచ్చింది, మీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు, కానీ దానికి ఒకటే మార్గం ఉంది, ఎండీగా నేను ఆనందిని ప్రపోజ్ చేస్తున్నాను, కంపెనీ సీఈఓగా ఆదిత్య నిన్ను ప్రపోజ్ చేస్తున్నాను.
నేను చైర్మన్గా ఎలాగో ఉన్నాను కాబట్టి ఈ బాధ్యతల నుంచి జీవనాన్ని తప్పించడమే కాదు ఇంట్లో నుంచి కూడా నేను తనని తోసేయాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా చైతన్య వైపు చూస్తుంది. చైతన్య, మామ్, నువ్వు నా వైపు అస్సలు చూడాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకొని నువ్వు దాన్ని ఇంట్లోంచి బయటకు పంపించేయచ్చు. ఇన్ని కుట్రలు చేసింది. వదిన మంచితనాన్ని ఆసరాగా తీసుకొని తనని నరకం చూపించి బాధ పెట్టింది. అంతవరకు ఆగిపోకుండా మన కుటుంబం పతనం అవడానికి చూడాలనుకుంది. ఇలాంటి మనిషిని వదిలేయడానికే లేదు మమ్మీ అని చెప్పేసి ఇంకా వీళ్ళంతా జీవన నిజస్వరూపాన్ని అర్థం చేసుకొని ఇంకా మొత్తానికి తనకు బుద్ధి వచ్చేలాగా సునంద అయితే మాత్రం జీవనాన్ని మెడ పట్టుకొని ఇంటి నుంచి బయటకు గెంతేస్తుంది. ఆనందిని ఎండీగా ప్రపోజ్ చేస్తుంది, ఆదిత్యాన్ని సీఈఓ చేస్తుంది. ఇలా మొత్తానికి తన కంపెనీ పరువు పోయే పరిస్థితిలో ఉన్న ఆదిత్యాన్ని అప్రిషియేట్ చేస్తుంది. ఆనంది మంచితనాన్ని తెలుసుకొని తను ఏ తప్పు చేయలేదని అర్థం చేసుకొని ఆనందికి దగ్గర అవుతుంది సునంద. మొత్తానికి జీవన కుట్ర అయితే బయటపడి జీవనకి శిక్ష పడేలాగా తన మెడ పట్టుకొని బయటకు గెంతేస్తుంది అందరి ముందు సునంద. ఇది జరిగిన విషయం. మరింకొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మీరు ఈజీగా వాచ్ చేయొచ్చు. Keep watching our channel and do support. Thank you so much, guys.